వేదిక మీద ఉన్న అతిరథ మహారథం అందరికీ నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులు కూడా నమస్సుమాంజలి. ముఖ్యంగా శోభన్ బాబు విశ్వ నంది పురస్కారాలు మన ఆల్ ఇండియా శోభన్ బాబు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు అని మా భీమవరం ఉండి అతను మొన్న ఈ మధ్యకాలంలోనే శోభన్ బాబు గారి శిలా విగ్రహాన్ని రాజమండ్రిలో నెలకొల్పారు. ఆ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. శోభన్ బాబు గారి గురించి చాలా విషయాలు చాలామంది చెప్పారు. కొత్తగా చెప్పే విషయం ఏంటంటే మురళీమోహన్ గారు మాత్రం శోభన్ బాబు గారి ఫ్యాన్ అండి. ఆయన చెప్పిన ఒకే ఒక సూత్రం, భూమి పెరగదు జనం పెరుగుతారు, కాబట్టి భూమి ఎప్పుడు కూడా ఫరెవర్ ఉంటుంది, కాబట్టి భూమిని మనం కాపాడుకోవాలని చెప్పి అంటే ఆయన్ని పాలసీని ఫాలో అయ్యి మురళీమోహన్ గారు రియల్ ఎస్టేట్లోకి వచ్చి ఆయన కోట్లు సంపాదించి ప్రతి మీటింగ్లోనే చెప్తారు. నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారి మాట మీదే నేను ఈవేళ ఇండస్ట్రీలో ఇలా ఉన్నాను అని చెప్పడం కూడా చాలా గొప్ప విషయం. అటువంటి గొప్ప నటుడు శోభన్ బాబు గారు చాలా సింపుల్ సిటీగా ఉంటారు. ఈవేళ మన ముందు ఆయన లేకపోయినా కూడా ఆయన పేరు మీద ఈ సంగీత ఉత్సవాలు చేసి వారిని మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకుంటాం. ఈ జనరేషన్ వాళ్ళందరికీ కూడా శోభన్ బాబు గారు పలానా అని మళ్ళీ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఈవేళ స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్లతోటి కార్యక్రమాలు చేసే ఈ రోజుల్లో స్టార్తో సంబంధం లేదు, ఎప్పటికీ వాళ్ళే మెగాస్టార్లు అని చెప్పి నిరూపిస్తూ శోభన్ బాబు గారి పేరు మీద చేయడం, కార్యక్రమం చేయడం అంటే చాలా గొప్ప విషయం. అలా ఫణి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన రామకృష్ణ గారికిను, ఈనాటి ముఖ్య అతిథి కేవీ రావు గారికి, అలాగే ఇప్పుడే చెప్పారు జైలు శాఖ అధికారి గారు వారికి, కిస్మత్ కుమార్ గారికి చాలా అభినందనలు. ఇక సునామీ సుధాకర్ అంటే జనరల్గా మా ఫ్యాన్స్ ఉంటా అంటారు. నేను సునామీ సుధాకర్ ఫ్యాన్ అండి. ఎందుకంటే మేము చిన్నప్పుడు నాటకాలు ఆడే రోజుల్లో, అలాగే మా ఊళ్ళో రికార్డింగ్ చేసిన రోజుల్లో చాలా ఈజీగా ఎవరినైనా ఇమిటేట్ చేయగలిగింది ఎవరినంటే కృష్ణ గారిని, శోభన్ బాబు గారిని అండి. ఎందుకంటే ఇప్పట్లాగా 100 రకాల స్టెప్సే ఉండేవి కాదు. అప్పుడు 2-3 స్టెప్సే ఉండేవి. ఆ 2-3 స్టెప్స్ని ఈజీగా మేము కూడా అనుకరించేవాళ్ళం. ఏదైనా మా కాలేజీలో మా స్కూల్లో ఏదైనా ఉత్సవాలు జరిగితే నేను కృష్ణ గారి మోనో యాక్షన్ చేసేవాడిని. అలాగా మా సుధాకరు చాలా అవలీలగా ఇలా చిటికేస్తే కృష్ణ గారిలాగా బ్రహ్మాండమైనగా మెమిక్రీ చేస్తాడు. అందుకే నాకు సునామీ సుధాకర్ అంటే చాలా ఇష్టం. జబర్దస్త్ ఆర్టిస్టులు చాలామందితో చాలా సినిమాలు తీసాం మేము. సుధాకర్తో ఇంకా చేయడానికి మాకు అవకాశం కుదరలేదు. డెఫినెట్గా సుధాకర్తో కూడా నెక్స్ట్ సినిమాలో అద్భుతమైన వేషం ఇచ్చి అతనికి నేను ప్రోత్సహిస్తాను. ఎందుకంటే ఆయన ప్రోత్సహించే అవసరం లేదు, ఆల్రెడీ ఆయన మంచి స్టార్, ఇమేజ్ ఉన్న స్టార్. మనం రోజు చూస్తూ ఉంటాం. ఎవరికైనా స్టెయిన్ అయితే సాయంత్రం ఐదుడికి కొంతమంది మందు వేస్తారు, లేదంటే ఏదో సినిమాకి వెళ్తారు. నేనైతే నైట్ 10 to 12 డెఫినెట్గా ఓన్లీ జబర్దస్త్ ప్రోగ్రాంలో వీడియోలు చూస్తూ ఉంటాను. ఎందుకంటే మనకి బోల్డంత ఎనర్జీ వస్తుంది. అది దాంట్లో ముఖ్యంగా సుధాకరు ఆ బ్యాచ్ ఉన్న టీం అయితే కనుక ఇంకా విగ్రస్గా కామెడీ చేస్తారు. వాళ్ళందరూ కూడా మనకి ఈవేళ మనకి ఆయు పెరగడానికి కారణం ఎవరంటే జబర్దస్త్ టీం అండి. దాంట్లో సుధాకర్లు అంటాడు. మందులు వేసుకున్నంత మాత్రాన ఆరోగ్యం పెరగదండి. మనకి ఒరిజినల్గానే మనకి ఆనందం పెరిగితే, ఆనందం వస్తేనే మనకి హ్యాపీగా ఉంటాం. మనం ఆ హ్యాపీగా ఉంటేనే మనకి ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ వస్తేనే మనం బాగా బతుకుతాం. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఊపిరి పోస్తున్న డాక్టర్ మందు లాంటి సునామీ సుధాకర్ని అభినందిస్తూ, అలాగే కొత్త హీరో శ్రీకాంత్, అది హీరో అని అందరూ ఎలా గుర్తుపడతారంటే చాలాసార్లు చూసుకుంటున్నాడు ఫేస్ ఎలా ఉంది, ఏంటి బాగున్నా లేదని. అది అంటే హీరోయిజం అంటే అలా ఉంటుందన్నమాట. అలా చూసుకోవాలని కోరుకుంటున్నా. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత అందంగా తయారు చేసిన ఫణి గారికి, వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు నైట్ అయితే కనుక 7:30 తర్వాత అయితే కనుక కొంచెం ఈజీగా ఉండేది. కానీ డే టైం పెట్టారు కాబట్టి నేను వస్తానా రానా అని ఆలోచిస్తే ఫణి గారు ఒక అరగంట వచ్చి వెళ్ళిపోండి సార్ అంటే, నేను నిజంగా ఈ ట్రాఫిక్లో ఫిల్మ్ నగర్ నుంచి ఇక్కడ రావడం చాలా ఇబ్బంది. అయినా సరే మనల్ని అభిమానించే వాళ్ళే మనకి దేవుళ్ళని అనుకుంటా. కాబట్టి అభిమానంగా పిలిచారు కాబట్టి నేను సమయన ఇక్కడ రావడం జరిగింది. అలాగే మాకు రామరాజు గారిని మా మిత్రుడండి, మా పాలకొల్లు మా కాలేజీ మీట్ అతను, ఆయన కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. ఆయన కూడా మంచి నటుడు. ఆయన కూడా అభినందన తెలియజేస్తూ, నేను దాసరి గారి శిష్యుడిని, కోట రామకృష్ణ గారి మిత్రుడిని. కోట రామకృష్ణ మేము కలిసి మేము కాలేజీలో చాలా కాలం ట్రావెల్ చేసాం. అందుకనే ప్రతి సంవత్సరం ఎవరు ఉన్నా లేకపోయినా దాసరి ఫిల్మ్ అవార్డ్స్, కోట రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ అనేవి 2 కార్యక్రమాలు నేను నా డబ్బుతో నిర్వహిస్తున్నా. ఎందుకంటే చాలా సమాజాలు ఉంటాయి స్పాన్సర్స్ డొనేషన్లు తీసుకుని. అలా కాకుండా మా గురుగారి మీద ప్రేమ కొద్దీ ఆయన కోసం కోట రామకృష్ణ నేను కలిసి చిన్నప్పటి నుంచి, అంటే 10th క్లాస్ నుంచి కూడా మేము ఇద్దరం కలిసి బోల్డ్ ట్రావెల్ చేసాం. ఇప్పుడు డైరెక్టర్ అయిన తర్వాత అందరూ ఫ్రెండ్స్ అవుతారు. కానీ అతను అసిస్టెంట్ డైరెక్టర్కి అవ్వకముందు నుంచి నా ఫ్రెండ్. మేము ట్రైన్ ఎక్కించి మద్రాసు పంపించిన రోజుల నుంచి మద్రాసులో నాకు తెలిసిన ఏకైక వ్యక్తి ఎవరంటే మా గురుగారు దాసనారాయణ గారు,
తర్వాత కోటరామకృష్ణే. నేను కోటరామకృష్ణ ఇంటికి వెళ్ళేవాళ్ళం, ఆ ఇంట్లో పడుకునేవాళ్ళం, ఆ రూమ్లో ఉండేవాడిని. అలాగా సినిమా అనేది మాకు అంటుకుంటే కారణం ఏంటంటే కోటరామకృష్ణ అండి. అతని సహచర్యంతో మేము సినిమా ఫీల్డ్లో రావడం జరిగింది. ఒక సినిమా తీసి ఎందాక చెప్పారు ఆయన 1-2 సినిమాలు తీస్తే ఫోజులు కొడతారని. నేను కూడా ఒక సినిమా తీసి ఫెయిల్ అయ్యి మొత్తం డబ్బంతా పోగొట్టుకుని మళ్ళీ నేను గుమస్తాగా చేరి మళ్ళీ 2,000 రూపాయల జీతాన్ని చేరి సినిమా తీయడానికి ఇంత కష్టపడాలా అని, ఎందుకు మనం ఫెయిల్ అయ్యాము అని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుని 2003లో మళ్ళీ నేను ఇండస్ట్రీకి వచ్చి ఒక సినిమా తీసి సక్సెస్ చేసి చూపించి సినిమా ఇంత ఈజీగా తీయచ్చు అని నిరూపించి చాలామందికి మార్గదర్శకమయ్యి, సినిమా ఇండస్ట్రీలో 2 రకాల సినిమాలు ఉంటాయి, హిట్ సినిమా, ఫ్లాప్ సినిమా. హిట్ సినిమాలు తీయడానికి చాలామందికి చాలా వనరులు కావాలి. ఫ్లాప్ సినిమా తీయడానికి ఎవరికి ఏ వనరులు అక్కర్లేదు. కానీ ఆ ఫ్లాప్ సినిమా అయినా సునాయాసంగా తీయాలి. దానికి కూడా 100 కష్టాలు, 100 ప్రాబ్లమ్స్, సినిమా షూటింగ్ కాడి నుంచి రిలీజ్ అయ్యే వరకు 100 సమస్యలు ఉంటాయి. అలాంటి సమస్యలే లేకుండా సినిమాని ఈజీగా ఎలా తీయాలి అని ఒక ఫార్ములా కనిపెట్టి అలాగా 115 సినిమాలు తీసాం. దాంట్లో నా గురువు రామ్ గోపాల్ వర్మతో 5 సినిమాలు తీశా. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారిని ఒక డిక్షనరీలు అంటాడు ఆయన. ఆయన ఒక్కసారి ఆయనతో స్నేహం చేస్తే మళ్ళీ ఆయన వదలలేము. ఆయన మందులు అంటాడు, అంటే మందు అలవాటైతే ఎలా వదలలేము మనం, అలాగే ఆయన వదలలేము. అంత మంచి వ్యక్తితో నేను ఒక 5 సినిమాలు తీయడం జరిగింది. ఇందాక ఆయన చెప్పినట్టుగా తులసి తీర్థం అనే సినిమా అతి త్వరలో షూటింగ్కి వెళుతుందండి. దానికి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కథ, రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్టరు. ఎన్ని సినిమాలు తీసినా అలాంటి వ్యక్తులతో ఒక్కొక్క సినిమా తీస్తేనే మనకు అది మైల్ రాయిలుగా నిలిచిపోతుంది. రాఘవేంద్ర గారితో ఇంకో సినిమా స్టార్ట్ చేసి 100వ సినిమా 4 రోజులు కొంచెం ప్రీ ప్రొడక్షన్ చేసిన తర్వాత ఆయనకి కొంచెం నాకు హెల్త్ బాగోలేదు, కొంచెం టైం తీసుకుంటానంటే ఆ సినిమా అలా పోస్ట్ పోన్ చేసాం. ఈ సంవత్సరం ఆ సినిమా కూడా ఉంటుంది. అంటే జీవితంలో ఏం సాధించాము అంటే, నేను రామ్ గోపాల్ వర్మతో 5 సినిమాలు తీశాను, రాఘవేంద్రతో సినిమా తీశాను, ఇదే నా టార్గెట్ అని చెప్పుకునేంత స్థాయికి ఎదగాలని ఆశతో ఉన్నాను. ఆ 2 కూడా ఈ సంవత్సరంలో మళ్ళీ తీరిపోతాయి. కాబట్టి నాకు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, నన్ను పిలిచినందుకు ఫణి గారికి, రామకృష్ణ గారికి, ఆ మిత్రబృందం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఎందాక చెప్పినట్టుగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే గెస్టులు పిలవాలి, వాళ్ళని మళ్ళీ ఫాలోఅప్ చేయాలి, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మర్యాద చేయాలి, ఇది చేసిన తర్వాత వీళ్ళందరికీ అరేంజ్మెంట్స్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా వ్యయ ప్రయాసాలతో ఉన్నాయి. కానీ వీళ్ళు ఏమి ఫణి గారు వాళ్ళు ఏమి ఆశిస్తున్నారో ఏమీ ఆశించట్లా. ఎవరు డబ్బు ఇచ్చేది కాదు, ఇది డబ్బు వచ్చేది కాదు. కేవలం ఆయనలో ఉన్న కళా తపనని 10 మందికి షేర్ చేద్దామనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ సభ, దీనికి నేను కూడా వచ్చినందుకు ఆనందపడుతున్నాను. మీ అందరికీ నా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఒక గొప్ప ఎనర్జీ వచ్చిందండి రామ సత్యనారాయణ గారి మాటలు వింటుంటే. గొప్ప ఎనర్జీ. ఆయన 2,000 రూపాయల గుమాస్తాగా చేసి సినిమా పోయిన తర్వాత మళ్ళీ నిలదొక్కుని ముందుకు వచ్చానన్నారు. అప్పుడు చాలా అదే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ ఎనర్జీ ఫర్ అస్ అండి. నిన్న యాక్చువల్లీ వీరి పొజిషన్లో ఉన్నట్టుంటారు, సినిమాల ఇండస్ట్రీ గురించి చెప్తున్నారు, వారని కాదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు. రామారావు గారికి సినిమా తీయాలని చాలా కోరిక, ఎప్పటి నుంచో అదే మాట చెప్తూ ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏమండి రామారావు గారు, ఈయనకి కూడా సినిమా తీయాలని సంకల్పం అండి అంటే, వేరొకరు అయితే తీసేచ్చా శుభ్రంగా, ఎంత 50 లక్షల 30 వంతు అనుకుంటారు జేర్ని చెంతని, వచ్చే శుభ్రంగా తీసేద్దాం అంటారు. సగం అయిన తర్వాత మనిషి కూడా కనబడరు. ఆయన ఒకటే చెప్పారు, ఆయన సహృదయం అందులో బయటపడుతుంది. రామారావు గారు, నేను మీతో 2 నిమిషాలు మాట్లాడాను, మీరు దయచేసి సినిమా తీయకండి. మీ ఆనందమైనటువంటి జీవితం, మీకు ఆల్రెడీ 70 ఏళ్ళు అన్నారు మీరు ఆనందమైనటువంటి జీవితం గడపండి చాలు, సినిమా తీయకండి అని ఒక సలహా ఇచ్చారు ఆయన. నేను ఎంత సహృదయంలో అనుకున్నాను. ఇంకోళ్ళు అయితే తీసుకొచ్చండి, 50 లక్షలు తీసుకొచ్చండి, 70 లక్షలు మనం తీసేద్దాం అని చెప్పానండి. సినిమా తీస్తే హెల్త్ వెల్త్ 2 పోతాయి. అవునండి, అవును. తీయకపోతే ఆయన ఇంకో 10 సంవత్సరాలు బతుకుతారు ఆయన. కాబట్టి మీరు ఖచ్చితంగా సినిమా తీయవద్దు అని ఆయన చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. సినిమా అనేది వ్యసనం అండి. అది నేను పడి లేచాను కాబట్టి దాంట్లో సాధిస్తున్న, ఎందాక చెప్పినట్టుగా ఆ గోదావరి అలా కుట్టుకోకపోకుండా ఎదురుస్తున్నాను తప్ప, సినిమా అనేది ఎవరిని తీయమని నేను ఎంకరేజ్ చేయను. సినిమా తీస్తానంటే వాళ్ళు వ్యతిరేకిస్తాను కూడా. ఎందుకంటే అది ఈజీ కాదు సినిమా తీయటం అనేది. దాని జోలికి వెళ్ళకుండా ఉంటే సక్సెస్ రేటింగ్ 10% ఉంది సినిమా ఫీల్డ్లో అండి. అంటే ఇప్పుడు ఇతను ఆర్టిస్టు, ఈయన హీరో, వీళ్ళకి పర్లేదు, టెక్నీషియన్ కాబట్టి, అలా ఆర్టిస్ట్ కాబట్టి ఎన్నైనా చేయాలి, బ్రతకాలి, డైరెక్టర్ అయినా బ్రతకాలి. ప్రొడ్యూసర్ అనేవాడు ఖచ్చితంగా నష్టపోతాడు. ఇది నేను నా అనుభవం మీద చెప్పే ఒక సూత్రము. కాబట్టి అందాక రామారావు గారికి చెప్పా, ఏమండి బంగారం ఉన్నారు, మీ హెల్త్ పోద్ది, వెల్త్ పోద్ది, తర్వాత రోడ్డు మీద పడతారు, వద్దు సార్ తీకండి సార్ అని నేను ఎంకరేజ్ అన్ని డిస్కస్ చేశా. ఎందుకంటే సినిమా తీస్తే నాకేం నష్టం లేదు, ఆయన ఎవరో నాది, నేను ఎవరో ఆయన తెలియదు, నాకేం నష్టం లేదు, నాకు ఉపయోగం లేదు, నష్టం లేదు, లాభం లేదు. కానీ ఆయన మాత్రం డెఫినెట్గా నష్టపోతారు. ఇది మాత్రం 100%. నిరంతర తాజా వార్తల కోసం మా D1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ D1 న్యూస్ ఛానల్.